ఓం నమో వెంకటేశాయ. ప్రాతస్మరామి రఘునాథముఖారవిందం మందస్మితం మధురభాష విశాలఫాలం కర్ణాబలం విచలకుండలశోభిగండం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామం. తన చల్లనైనటువంటి చూపులతో భక్తులందరినీ కూడా అనుగ్రహించే పద్మముల వంటి నేత్రములు కలిగిన శ్రీరామచంద్రుని యొక్క ముఖారవిందముని మనస్సులో తలుచుకుంటూ వెంకటరాఘవుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా చక్కటి ధర్మ మార్గంలో పయనించాలి అని, సకల కార్యసిద్ధితోటి వృద్ధిలో ఉండాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి ధర్మపథమైన అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 303వ రోజులోకి ప్రవేశించాము. ఈ కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. సంగీత విద్వాన్ శ్రీమాన్ గురజాడ మధుసూదన్ రావు గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే వినుడిదే రఘుపతి విజయములు అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగేను. వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగేను. వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగేను. వినుడిదే రఘుపతి విజయములు గిరులదను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. కులగిరులదను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను. కలిగే వారి ధులు కంపించే జగములు బలు విలునమ్ములు పట్టినను. కలిగే వారి ధులు కంపించే జగములు బలు విలునమ్ములు పట్టినను. వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగేను. వినుడిదే రఘుపతి విజయములు దొరికెను పెనుగాలి విసర తొడబడి బాణము దొరికినను. పిడుగులు దొరికెను పెనుగాలి విసర తొడబడి బాణము దొరికినను. ముడివడి దిక్కులు మొగ్గేది గడములు ఎడవక రావణు చేసినను. ముడివడి దిక్కులు మొగ్గేది గడములు ఎడవక రావణు చేసినను. వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగేను.
చుక్కలు ద్రొల్లెను సృక్కె భూతములు తొక్కి అసుగతల దుల్పినను చుక్కలు దొల్లెను సృక్కె భూతములు తొక్కి అసుగతల దుల్పినను బ్రహ్ముడ శ్రీ వెంకటగిరి నిలువగా అక్కజమకు శుభమందిరి పొదలు బ్రహ్ముడ శ్రీ వెంకటగిరి నిలువగా అక్కజమకు శుభమందిరి పొదవే వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగేను వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగేను వినుడిదే రఘుపతి విజయములు రామ శ్రీరామ రామ 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 రఘు జై శ్రీరామ్. రామచంద్రమూర్తి ఏది చేసినా అది విజయమే అవుతుంది. అందుకనే ఆయన అరణ్యవాసానికి బయలుదేరిన రాక్షసుల్ని సంహరించిన అన్నింటా కూడా విజయాన్నే పొందాడు. మరి అటువంటి విజయ రాఘవుని యొక్క చక్కటి గుణవైభవాన్ని ఆస్వాదించాము. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను పఠించుకుంటూ అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః స్తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగాధీనాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 34 సర్గ శ్లోక పారాయణం
తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాకేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామశరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుస్త్రింశः సర్గాः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అద్యత్విదానీం రజనీం పుత్ర మా గచ్చ సర్వదా ఏకాహ దర్శనేనాపి సాధు తావచ్చరామ్యహం. దశరథ మహారాజు సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఒప్పుకుని నాయన శ్రేయస్సు కోసము అంటే పారలౌకికమైనటువంటి ప్రయోజనము కోసము ధర్మము కోసము ఇహలోకంలో కీర్తి ప్రతిష్టలు పొందటము కోసము సత్యప్రతిజ్ఞ నెరవేర్చడం కోసము నీవు చక్కగా వనవాసానికి వెళ్ళిరా. నీ మార్గములన్నీ కూడా సుగమములు అగుగాక, నీకు ఎటువంటి భయము కూడా అడవిలో కలగకుండుగాక. నువ్వు జాగ్రత్తగా ఆ వనవాసం చేసుకుని మరలా ఈ అయోధ్య నగరానికి తిరిగి రావాలి అనే విషయాన్ని చెప్పారు. చెప్పి ఇంకో మాట కూడా అన్నారు. నేను అనుమతి ఇవ్వక మాత్రం తప్పుతుందా? ఎలాగైనా సరే నన్ను ఒప్పించేటటువంటి సామర్థ్యం నీకు ఉంది నాయన. నువ్వు నిశ్చయించుకున్న తర్వాత నీ నిశ్చయాన్ని మార్చటం ఎవరి తరం కావున నీకు అనుమతి ఇవ్వడం తప్ప నాకు ఇంకో మార్గం అనేదే లేదు అని అన్నారు. అందుకనే అంటారు కదా, నా నిశ్చితార్థాత్ విరమంతి సంతః అని చెప్తూ ధీరాహ అని అంటూ, ధీరులు అదేవిధంగా మహానుభావులు మహాత్ములు తాము నిశ్చయించుకున్నటువంటి మార్గము నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు మార్గాన్ని మార్చుకోరు. ఎందుకంటే ధర్మాన్ని ఆలోచించి వారు నిర్ణయం తీసుకుంటారు కావున అలా నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారెప్పుడు కూడా మార్చుకోరు, ఎన్ని విఘ్నములు వచ్చినప్పటికీ. అందుకనే అంటారు కదా, విఘ్నైర్ ముహుర్ముహుర్ ప్రతిహన్యమానా ప్రారబ్ధముత్తమ జనా నపరిత్యజంతి అని చెప్పి అంటారు. మరి అటువంటిది ఉత్తములైనటువంటి వారు ఎన్ని విఘ్నములు వచ్చినా ఎంతమంది చెప్పినప్పటికీ కూడా తాము నమ్మినటువంటి ధర్మ మార్గం ఏదైతే ఉందో ఆలోచించి ధర్మబద్ధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వారు మార్చుకోరు. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరుసుమి ప్రజ్ఞానిధుల్గావునన్. ఎందుకు అంటే వారు ప్రజ్ఞకు నిధులైనటువంటి వారు ఎటువంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోగలిగినటువంటి ధైర్య సాహసములు బుద్ధిశక్తి ఇవన్నీ కలిగిన వారు కావున వారు చిన్న చిన్న ఇబ్బందులకో లేకపోతే చెప్పినటువంటి మాటలకో వారు లొంగరు. వారు నమ్మినటువంటి తెలుసుకున్నటువంటి చక్కటి నిర్మలమైన ధర్మం ఏదైతే ఉన్నదో ఆ ధర్మాన్ని అనుసరిస్తాడు. అందుకనే దశరథుడు కూడా అంటున్నాడు, నాయన నేను ఎన్ని చెప్పినప్పటికీ కూడా నీవు నీ ధర్మాన్ని విడిచిపెట్టవు కదా, ఇంకా అనుమతించక తప్పుతుందా, కావున జాగ్రత్తగా వెళ్ళిరా అని చెబుతూ, అయితే ఒక్క మాట,
ఈ రోజుకు మాత్రం నువ్వు వెళ్లకుండా ఇక్కడే ఉండవయ్యా. ఎందుకు అంటే నా ప్రత్యక్షంలో నా కన్నుల ఎదురుగా నీకు జరిపించవలసినటువంటి ముచ్చటలు అంటే పట్టాభిషేకం కాదండోయ్, ముచ్చటలు అంటే నీకు కల్పించవలసినటువంటి సుఖములు, అదేవిధంగా నా ప్రత్యక్షంలో నీకు ఇవ్వవలసినటువంటి అంటే నీకు సమర్పించవలసినటువంటి ఆభరణములు కానీ, లేకపోతే ఆహార పదార్థములు, ఇష్టమైనటువంటి వాటిని వండిపెట్టే ఆహార పదార్థములు, వీటినన్నింటినీ కూడా నా ప్రత్యక్షంలో తల్లులు వీరు నీకు సమర్పిస్తూ ఉంటే, నా చేత్తో నేను కొంత నీకు తినిపిస్తూ ఉంటే, ఆ రాజభోగములను ఈ రాత్రికైనా సరే చక్కగా అనుభవించి నా కొడుకు కనీసం ఈ మాత్రం సుఖాన్ని నేను ఇవ్వగలిగాను అనే సంతృప్తిని నాకు మిగిల్చి నీవు రేపు బయలుదేరవయ్యా, ఈనాటి రాత్రికి మాత్రమే ఇక్కడే ఉండు అని అంటూ, పుత్ర నాయన శ్రీరామచంద్ర, అద్య ఇదానీం రజనీం, ఈనాడు ఇప్పుడు ఈ రాత్రిని మాత్రము సర్వదా మాగచ్చ, ఎలాగైనా సరే నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఈరోజు రాత్రికి మాత్రము నువ్వు ఎలాగైనా సరే వెళ్ళేందుకు వీలు లేదు. ఎందుకు అంటే ఏకాహ దర్శనేనాపి, నిన్ను ఒక్కరోజు కాస్త అధికంగా చూడగలిగాను అన్నా, ఒక్కరోజు నేను నీతో గడపగలిగాను అన్నా ఆ అనుభూతులే నాకు జీవితాంతము కూడా గుర్తు ఉంటాయి. ఆ అనుభూతితో నేను ఉండగలుగుతాను. కావున ఏకాహ దర్శనేనాపి, ఒక్కరోజు పాటు నిన్ను దర్శించుకున్నప్పటికీ, ఒక్క క్షణం కాస్త ఎక్కువగా దర్శించుకున్నాను అనే భావన నాలో ఉన్నప్పటికీ కూడా, తావదహం సాధుచరామి, అంతలోనే ఆ నువ్వు నీతో గడిపినటువంటి ఆ కాలాన్ని తలుచుకుంటూ నేను సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాను. కావున రామా, నా మాట ఆలకించి ఈ ఒక్కరోజు మాత్రము ఈ రాత్రికి ఇక్కడే గడుపు, నీవు వనవాసానికి వెళ్ళవద్దు అని అన్నాడు. ఎందుకని అంటున్నాడు అంటే దానికి కూడా కారణం చెబుతూ, మాతరం మాం చ సంపశ్యం వసే మామద్య శర్వరీం తర్పిత సర్వకామైస్త్వం శ్వకాలే సాధయిష్యసి. దానికి కారణం చెబుతున్నా. మాతరం, తల్లి కౌసల్యాదేవిని, మీ తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని, మాంచ సంపశ్యన్, నన్ను కూడా చూస్తూ, తల్లిదండ్రులు అయినటువంటి మమ్మల్ని వీక్షిస్తూ, మమ్మల్ని ఆనందపరుస్తూ, అద్య ఇమాం శర్మరీం వస, ఈరోజు ఈ రాత్రి మాతో పాటు అంతఃపురంలో ఇక్కడే మా సమక్షంలో నీవు గడపాలి. సర్వకామై తర్పిత, సమస్తమైనటువంటి నీ అభీష్టములు ఏవైతే ఉంటాయో, నీ ముచ్చటలు ఏవైతే ఉంటాయో, నీ కోరికలు ఏవైతే ఉంటాయో, వాటినన్నిటినీ కూడా తర్పిత, తీర్చి, అంటే నీ కోరికలను నీ ముచ్చటలను నీకు సమర్పించవలసినటువంటి వాటినన్నిటినీ కూడా తీర్చి, నిన్ను తృప్తిపరచి, నిన్ను ఆనందపరచి, అంటే ఈనాటి రాత్రికి ఆశదీర మేము నీకు చేయదలుచుకున్నటువంటి సౌకర్యములు, మేము నీకు ఇవ్వదలుచుకున్నటువంటి ఆహార పదార్థములు, ముచ్చటలు ఇవన్నీ కూడా నీతో తీర్చుకుని నిన్ను ఆనందపరిచి, అదేవిధంగా నీవు కూడా మాతో ఆనందంగా గడిపి, త్వం శ్వకాలే, రేపు ప్రాతకాలంలోనే, రేపు పొద్దున్నే, సాధయిష్యసి, వనానికి బయలుదేరగలవు నాయన. ఈనాటి రాత్రికి మాత్రము మాతోనే ఉండి నువ్వు చాలా ఆనందంగా గడపాలి. మేము ఏది చేసినా ఏది చెప్పినా సరే కాదనకూడదు. మా ముచ్చటలన్నీ కూడా తీర్చాలి. మేము చేయదలుచుకున్నవన్నీ కూడా చేస్తాము. మా ఆశ తీరా నీతో పాటు గడుపుతామయ్యా అని చెప్పి అంటున్నాడు. అంతే కదా, పిల్లలు ఎక్కడికైనా దూర ప్రదేశానికి చదువుకోవడానికి వెళుతూ ఉంటే ఆ ముందు రోజు అంతకు ముందు రోజు తండ్రి అంటూ ఉంటాడు, ఏమే అబ్బాయి 2 రోజుల్లో ఊరెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడ హాస్టల్లో ఏం తింటాడో ఏమిటో, వాడికి సరైనటువంటి సౌకర్యం ఉంటుందో ఉండదో, వాడికి ఇష్టమైనవన్నీ కూడా ఈ 2 రోజుల్లోనే మొత్తం చేసి పెట్టాయి అని అంటే, ఆ తల్లి కష్టపడి అయినా సరే ఆ పిల్లాడికి ఇష్టమైనవన్నీ కూడా చేసి పెట్టి, అవన్నీ కూడా కొసరి వడ్డించి, అదేవిధంగా అతనికి ఇష్టమైనటువంటి వస్త్రములు, అతనికి ఇష్టమైనవన్నీ కూడా చేస్తారు, చేసి అతన్ని పంపిస్తారు. ఎందుకు అంటే అలాగా వెళ్లే ముందు అతనికి ఇష్టమైనవన్నీ చేసి తాము చేయదలుచుకున్నవన్నీ చేయటం ద్వారా ఆ తృప్తి అనేది తల్లిదండ్రులకు ఉంటుంది, కొంత ఊరట చెందగలుగుతారు. మరి అలాగే ఇక్కడ దశరథ మహారాజు కూడా ఏమంటున్నాడు, నాయనా ఈనాటికి ఎలాగైనా సరే నువ్వు వెళ్లకుండా ఇక్కడే అయోధ్యానగరంలో మాతో పాటే ఆనందోత్సాహాలతోటి గడపాలి.
మేము ఆశ తీరా చేయదలుచుకున్నటువంటివన్నీ కూడా నీకు చేస్తాము. రాజభోగాలన్నింటినీ కూడా నీవు ఈనాడు అనుభవించాలి. అనుభవించి రేపు ఉదయాన నువ్వు బయలుదేరి వనవాసానికి వెళ్ళవచ్చు. మరి ఈ మాటను మాత్రము నీవు కాదనవద్దు అని ప్రార్థిస్తున్నాడు. అని ఇంకా అంటున్నాడు, దుష్కరం క్రియతే పుత్ర సర్వదా రాఘవత్వయా మత్ప్రియార్థం ప్రియాంస్త్యక్త్వా యద్యాసి విజనం వనం. నాయన, నువ్వేమైనా సామాన్యమైనటువంటి పని చేస్తున్నావా? ఏదో విహారానికి వెళుతున్నావా? కాదు కదా, విలాసంగా కాదు కదా వెళ్ళేది. నా కోసం అని చెప్పి నువ్వేమీ దోషము చేయకపోయినా, తప్పేమీ లేకపోయినప్పటికీ కూడా నేను ఇచ్చినటువంటి మాట కోసం నువ్వు దుష్కరమైనటువంటి ఎవరు చేయలేనటువంటి పని చేస్తున్నావు. పుత్ర, కుమార, రాఘవ, శ్రీరామచంద్ర అంటే రాఘవాన్ని సంబోధించడంలో ఉద్దేశం ఏమిటి అంటే రఘువంశంలో ఎవరూ చేయనటువంటి పనిని నీవు చేస్తున్నావు, అంతటి రఘువంశంలో గొప్పవాడివి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి రామచంద్ర, త్వయా సర్వదా దుష్కరం క్రియతే, నీవు చేస్తున్నటువంటిది సర్వదా ఎన్ని రకాలుగా ఆలోచించినా అన్ని విధాలుగాను నువ్వు చేస్తున్నటువంటి పని చాలా దుష్కరమైనది, ఎవరూ కూడా చెయ్యనటువంటి పని. యత్, ఎందుకంటే మత్ప్రియార్థం, అదేంటండి ఇంతకుముందు ఎవరు కూడా వనవాసానికి వెళ్ళలేదా? రఘువంశంలో వానప్రస్థాన్ని ఆచరించలేదా? రాజ్యంలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరా అనగానే మనం వెంటనే అనుకుంటూ ఉంటాం, మరి అసమంజసుడు ఉన్నాడు కదండి, రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా రఘువంశంలోని వారందరూ కూడా ఒక వయసు దాటిన తర్వాత తమ తమ రాజ్యాలను తమ కుమారులకి అప్పచెప్పి వాళ్ళు కూడా వానప్రస్థానికి వెళ్ళారు. అలాగే రాముడు వెళుతున్నాడు కాబట్టి దీంట్లో విశేషం ఏమిటి అని అనిపించవచ్చు, అని ప్రశ్నించవచ్చు. కానీ దీంట్లో విశేషం ఉన్నది. అసమంజసుడు రాజ్యం నుంచి బయటికి వెళ్ళాడు అంటే ఆయన చేసినటువంటి స్వయంకృతాపరాధం వల్ల చేసినటువంటి నేరములకు శిక్షగా అసమంజసుడు రాజ్యం నుండి బయటకు పంపించబడ్డాడు. మరి మిగతా వారందరూ కూడా వృద్ధులైన తర్వాత తాము నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు, తాము అనుభవించవలసినటువంటి రాజభోగాలు, ఆ రాచరికము, సింహాసనము, వీటినన్నింటినీ అనుభవించిన తరువాత తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వారికి రాజ్యాన్ని అప్పచెప్పి వాళ్ళు వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు. కానీ యుక్త వయస్సులో భార్యను తీసుకుని ఎవరూ కూడా వానప్రస్థాశ్రమానికి వెళ్ళినటువంటి వారు లేరు. పైగా వాళ్ళు వారి ఇచ్ఛ కొద్దీ వారి ధర్మాన్ని ఆచరించడం కోసం వాళ్ళు వానప్రస్థాశ్రమానికి వెళ్ళారు. కానీ రామచంద్రమూర్తి ఆయన ఎటువంటి నేరము చేసినటువంటి వాడు కాదు. అంతేకాదు రాముడు వానప్రస్థాశ్రమంలో అంటే ఏమిటి, అన్ని బాధ్యతలు తీరి శరీరం ఉడికిపోయిన తర్వాత వృద్ధాప్యంలో వానప్రస్థాశ్రమానికి వెళ్ళడం లేదు. నవయవ్వనంలో ఉన్నటువంటి వాడు, రాజభోగాలు అనుభవించడానికి యోగ్యమైనటువంటి శరీరం, రాజు కావడానికి సర్వదా కూడా యోగ్యమైనటువంటి సకల గుణ సంపన్నుడైనటువంటి వాడు, ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి వాడు. ఇటువంటి వాడు తాను ఏమీ చేయకపోయినా తండ్రి మాట కోసమని చెప్పి ఇలా వనవాసానికి వెళ్ళడము అంటే మరి అది దుష్కరమే కదా. అందుకనే దశరథుడు అంటున్నాడు, మత్ప్రియార్థం, నాకు ప్రియమును చేకూర్చడం కోసం, నా మాట నిలబడం కోసం, నేను ఇచ్చినటువంటి ప్రతిజ్ఞను నెరవేర్చడం కోసం నీవు వనవాసానికి వెళుతున్నావు అంటే పైగా ఎలాగా, ప్రియాన్ త్యక్త్వా, నీకిష్టమైనటువంటి వారందరినీ, మమ్మల్నందరినీ కూడా విడిచిపెట్టి, తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి, రాజ్యంలో ఉన్న నీ ఆత్మీయులు, స్నేహితులు వీరందరినీ విడిచిపెట్టి, నిన్ను కోరుకునే వారందరినీ కూడా విడిచిపెట్టి, విజనం, ఏ జనము లేనటువంటి నిర్మానుష్యమైన వనవాసానికి, వనం యాసి, వనవాసానికి వెళుతున్నావు అంటే ఇది సామాన్యమైనటువంటి పని కాదు నాయన. ఎవరు చేయలేనటువంటి పని, నీలాంటి సత్పుత్రుడు మాత్రమే చేయగలిగిన పని. మరి ఇంతటి ఘనకార్యాన్ని చేస్తున్నావు నీవు. మరి అంతటి వాడివి నా కోరికను మన్నించి ఈ రాత్రికి ఇక్కడే అయోధ్యానగరంలో ఉండి సకల భోగాలని అనుభవించినట్లయితే ఒక్కరోజన్నా సరే నేను నా కుమారుడికి కావలసినవన్నీ కూడా సమకూర్చగలిగాను అనే తృప్తి నాకు మిగులుతుందయ్యా. కావున ఇంత ఘనకార్యం చేయబోయే నీవు ఈనాటికి ఇక్కడే ఉండాలి అని అన్నాడు. నచేతన్మే ప్రియం పుత్ర శపే సత్యేన రాఘవ చెన్నయా చలితస్త్వస్మి స్త్రియాచ్ఛన్నాగ్ని కల్పయా. ఇంకా చెబుతున్నాడు, నువ్వు ఇలా వనవాసానికి వెళుతున్నావు, ఘనకార్యం చేస్తున్నావు, దుష్కరమైనటువంటి పని చేస్తున్నావు అని నేను అంటున్నాను. కానీ ఈ పని నువ్వు చెయ్యటం అనేది నాకు ఏమాత్రము కూడా ఇష్టం లేదు.
ఇంకా తప్పక ధర్మపాశ బద్ధుణ్ణైపోయి సత్యప్రతిజ్ఞకు బద్ధుణ్ణైపోయినటువంటి వాడినై నీకు ఈ విధమైనటువంటి శిక్ష విధించవలసి వచ్చింది. నువ్వు దీన్ని పితృని తండ్రి ఆజ్ఞగా భావించి నువ్వు పరిపాలిస్తున్నావు, కానీ నేను మాత్రం నీకు శిక్ష విధించినట్టుగా బాధపడుతున్నానయ్యా. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? పుత్ర, కుమార, రాఘవ, శ్రీరామచంద్ర, ఏతత్ మే ప్రియన్నా, ఇలా నువ్వు వనవాసానికి వెళ్ళడం నాకు ఏమాత్రము ఇష్టం లేదు. సత్యేన శపే, సత్యం మీద ఒట్టుబెట్టి చెబుతున్నాను. నేను ఏ సత్యం కోసమైతే నిన్ను పంపిస్తున్నానో ఆ సత్యము మీదే ఒట్టుబెట్టి చెబుతున్నాను. నిన్ను వనవాసానికి పంపించడం నాకు ఏమాత్రము ఇష్టం లేదు. మరి ఎందుకు పంపించవలసి వచ్చింది అంటే అది కూడా కారణం తెలిసిందే చెబుతున్నాడు. ఛన్నాగ్ని కల్పయా, బూడిద చేత కప్పబడినటువంటి అగ్ని వంటిదైనా. ఎందుకు అంటే ఆ బూడిద అంటే అగ్ని బాగా రగిలిన తర్వాత అగ్ని కిందకి వెళ్ళిపోతుంది, దానిపైన బూడిద ఏర్పడుతుంది. ఆ బూడిద ఎంతో చాలా మృదువుగా ఉంటుంది. ఎంత మృదువుగా ఉంటుందంటే చిన్నపాటి గాలి వచ్చినప్పటికీ ఎగిరిపోయి గాలిలో కలిసిపోయేంతగా రేణువులు అంత మెత్తగా ఉంటాయి. అలాగా అటువంటి మెత్తనైనటువంటి చల్లనైనటువంటి బూడిద చేత కప్పబడినటువంటి స్త్రీయా, అగ్నిలాగా ఉన్న స్త్రీయా, ఇదిగో ఈ కైకేయి వలన అన్నాడు. ఎందుకు అంటే బూడిద మెత్తగా ఉంది కదా, చల్లగా ఉన్నది కదా అని చేయబెడితే ఆ లోపల బూడిద కింద ఉన్నటువంటి అగ్ని మరింత వేడిగా ఉంటుంది. సామాన్యంగా ఉండే అగ్ని కంటే కూడా నివురు గప్పిన నిప్పు అంటారు, అది చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది, కాలిపోతుందన్నమాట. అలాగా ఈమె పైకి మెత్తగాను మృదువుగాను ఉన్నది అనుకున్నాను, కానీ ఈమె మనస్సులో అగ్ని వంటి భావనలు, ఆమె మనస్సులో దుష్ట భావనలు ఉన్నాయి. ఆ విషయం నేను తెలుసుకోలేక అమాయకంగా నేను వరములు ఇచ్చేశాను. ఆ వరములకు ఫలంగా నిన్ను పంపించవలసి వస్తున్నది. ఛన్నాగ్ని కల్పయ, అగ్ని అంటే బూడిద చేత కప్పబడినటువంటి అగ్ని వంటిదైనా, చెన్నయ గూఢమైనటువంటి అభిప్రాయం కలిగిన మనసులో దాచుకుని, మనసులో దుష్టబుద్ధిని దాచుకుని పైకి మరొక రకంగా ప్రవర్తించేది అయినటువంటి ద్రోహబుద్ధి కలిగిన స్త్రీయా, స్త్రీ అయిన ఈ కైకేయి చేత, ఈమె వలన చలిత నేను వశమైపోయి ఆమెకు అధీనమైపోయినటువంటి వాడినై, ఆమె యొక్క మాటలు విని మృదు స్వభావం కలిగినది అనుకుని మోసపోయి వంచింపబడి ఈ విధమైనటువంటి స్థితికి వచ్చాను. నా ప్రాణప్రదమైనటువంటి నిన్ను కోల్పోతున్నాను నాయన అని అంటున్నాడు. అంటే ఇక్కడ చెప్పేది నహి విశ్వాసయేత్ పురుషం విషకుంభం పయోముఖం అని అంటారు. అంటే పయోముఖమైనటువంటి విషకుంభం, ఆ కుంభము నిండా కూడా పూర్తిగా విషమే నింపి ఉన్నది, కానీ ఆ పైన మాత్రము కాస్త పయోముఖం అమృతంలాగాను పాలతోటి ఉన్నదిట. కావున ఆ పైన ఉన్నటువంటి పాలను చూచి ఆ కుంభం ఎత్తి గనక తాగినట్లయితే చుక్కల పాలు, అదేవిధంగా కడవేడి విషము కూడా తాగవలసి వస్తుంది. ఆ విధంగా కైకేయిని నేను నమ్మాను. నివురుగప్పిన నిప్పులాగా, గోముఖ వ్యాఘ్రంలాగా, అదేవిధంగా విషకుంభమైన పయోముఖమైనటువంటి విషకుంభం వంటిదైన ఈ కైకేయిని నమ్మాను. ఆమె చేతిలో మోసపోయి ధర్మపాశ బద్ధుణ్ణైపోయి ఆమెకు వశమై ఆమె చెప్పినటువంటి మాట వినవలసి వచ్చింది. అందుకనే నిన్ను వనవాసానికి పంపిస్తున్నాను తప్ప నువ్వు వనవాసానికి వెళ్ళడం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు రామచంద్ర అని చెప్పి మరలా తన మనస్సులో ఉన్న భావన తన కుమారునికి తెలిసినప్పటికీ కూడా అలా చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. అదే విషయాన్ని చెప్పాడు. చెబితి వంచనాయాతు లబ్ధామే తాం త్వం నిస్తర్తుమిచ్చసి అనయా వృత్త సాధిన్య కైకేయ్యాభిప్రచోదిత. కానీ విచిత్రం ఏమిటంటే నేను మోసపోయాను, వంచింపబడ్డాను, ఇలా విధి బలీయమైనది ధర్మపాశానికి బద్ధుణ్ణైపోయాను అని బాధపడుతుంటే నువ్వు మాత్రము పితృవాక్య పరిపాలన చేస్తున్నాను అని ఆనందంగా వనవాసానికి వెడుతున్నావు. ఇదయ్యా నీ లక్షణము. అందుకే కదా రాముడు లోకప్రియుడయ్యాడు అంటూ నేను అధిగమించలేనటువంటి, నేను జీర్ణించుకోలేనటువంటి, నేను ఒప్పుకోలేనటువంటి పరిస్థితిని నీవు మాత్రము చక్కగా ఒప్పుకుని అంగీకరించి తదనుగుణంగా నిన్ను నీవు మలచుకున్నావు అంటే ఎంతటి మానసికమైనటువంటి స్థైర్యం ఉండాలి అని అంటున్నాడు. అదే కదా మనం నేర్చుకోవాల్సింది. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితులకు భయపడి దీనమైనటువంటి స్థితిని పొందకుండా ఆ పరిస్థితుల నుండి బయటపడే మార్గాన్ని ఆలోచించడము,
లేకపోతే ఆ పరిస్థితులకు అనుగుణంగా తమ మనస్సుని తన ప్రవర్తనని కూడా మార్చుకుని తదనుగుణంగా ప్రవర్తించడము అనేది ధీరుల యొక్క లక్షణం. మరి దీనుల యొక్క లక్షణం ఏమిటి అని అంటే ఆ పరిస్థితులని అంగీకరించలేక మనస్సుకు సర్ది చెప్పుకోలేక ప్రాణములు విడిచిపెట్టడము లేకపోతే మానసికమైనటువంటి వైకల్యాన్ని పొందడము దీనుల యొక్క లక్షణము. అందుకనే దశరథుడు అంటున్నాడు, నేనేమో ఈ పరిస్థితిని జీర్ణించుకోలేక అంగీకరించలేక ఇలా దీనత్వాన్ని పొంది విలపిస్తూ ఉంటే నువ్వు మాత్రము ఈ పరిస్థితిని అర్థం చేసుకుని అంగీకరించి తదనుగుణంగా నీవు ధర్మాన్ని పాటించడానికి సిద్ధమయ్యావు అంటే నిన్ను మించినటువంటి ధీరుడు ఇంకెవడుంటాడయ్యా అని అంటున్నాడు. అందుకని యా వంచనా మే లబ్ధ, ఏ వంచన అయితే నేను పొందానో, ఏ విధంగా ఏ మోసాన్ని అయితే నేను పొంది తట్టుకోలేకపోతున్నానో, తాం వృత్తసాధిన్య అనయా కైకేయ్య అభిప్రచోదిత త్వం, అటువంటి ఆ మోసాన్ని వృత్తసాధిన్య తనకు తన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కుతంత్రాన్ని అమలుపరుస్తున్నటువంటి అనయా కైకేయ్య, ఈ కైకేయి చేత అభిప్రచోదిత ప్రేరేపించబడినటువంటి ఆజ్ఞాపించబడినటువంటి త్వం నీవు నిస్తర్తుమిచ్చతి పూర్తిగా నిశ్శేషంగా దాటడానికి, పూర్తిగా నిశ్శేషంగా దాన్ని ఎదుర్కోవడానికి నీవు సిద్ధపడ్డావు. అది చాలా గొప్ప విషయం నాయన. నేనేమో ఆమె మాటలు తట్టుకోలేక బాధపడుతూ ఉంటే నీవేమో ధైర్యంగా ఎదుర్కొని ఆ ప్రతిజ్ఞను పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఆనందంగా సిద్ధపడ్డావు అంటే నిన్ను మించినటువంటి ధీరుడు ఈ లోకంలో ఇంకెవరు ఉండరు అని నాలో తండ్రినైనటువంటి నాలో లేనటువంటి లక్షణం కూడా కుమారుడమైనటువంటి నా నుండి ఉద్భవించినటువంటి నీలో ఉన్నది అంటే నాకు అంతకు మించినటువంటి ఆనందం ఏమున్నది. అందుకే అంటారు కదా, శిష్యాదిచ్చేత్ పరాజయం పుత్రాదిచ్చేత్ పరాజయం అంటారు. అంటే తమ శిష్యుడు తనకంటే ఉత్తముడైనట్లయితే, తమ శిష్యుడు తనకంటే ఎక్కువ పాండిత్యాన్ని పొందాడు అంటే ఆ గురువు ఎంతో ఆనందిస్తాడు. అదేవిధంగా తన కుమారుడు తనకంటే కూడా గొప్పగా కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటే, తనకంటే గొప్పగా నిర్ణయాలను ఆపత్కర పరిస్థితుల్లో కూడా తీసుకుంటూ ఉంటే, ఎదుర్కొంటూ ఉంటే ఆ తల్లిదండ్రులకు కలిగేటటువంటి ఆనందం అంతా ఇంత కాదు. అందుకని ఇక్కడ దశరథుడు అంటూ ఉన్నాడు ఏమని, త్వం నిస్తర్తుమిచ్చతి, నేనేమో కొద్దిగా కూడా దాన్ని అంగీకరించలేకపోతున్నాను, నువ్వేమో పూర్తిగా అంగీకరించి దాన్ని అధిగమించేస్తున్నావు. కావున చాలా గొప్పవాడివి నాయన, నువ్వు మహాత్ముడివి, ధీరుడివి అని చెప్పి తన కుమారుడి యొక్క ధైర్యాన్ని, బుద్ధి కుశలతను, సమయోచితమైనటువంటి ఆ ధైర్యాన్ని, నిర్ణయ శక్తిని కూడా చూచి ఆనందిస్తూ అంటున్నాడు. నచైతదాశ్చర్యతమం యస్త్వం జ్యేష్ఠసుతో మమ అపానృత కథం పుత్ర పితరం కర్తుమిచ్చసి. కుమారా, అసలు నీలాంటి గొప్ప గుణములు కలిగినటువంటి వాడు ఇటువంటి కార్యాన్ని చేస్తున్నాడు అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తున్నది, కానీ ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి నుండి కూడా నీలో ఉన్నటువంటి గుణములు నేను గమనిస్తూనే ఉన్నాను అంటూ, పుత్ర కుమార మమ జ్యేష్ఠ సుత, ఇది ప్రతి తండ్రి కూడా ఆస్వాదించవలసినటువంటి క్షణం. వీడు నా పెద్ద కుమారుడండి, వీడు నా అబ్బాయి, మా అబ్బాయి అని చెప్పి తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే విధంగా పుత్రులు కనుక ఎదగగలిగినట్లయితే అప్పుడు ఆ తస్మాత్ పుత్రస్య పుత్రత, అదే ఆ పుత్రుడికి జన్మకు సార్థకమవుతుంది. అంతేగాని తండ్రి సంకోచిస్తూ వీడు మా అబ్బాయి అండి ఇప్పుడే కాస్త అని చెప్పి ఏదో కాస్త చేతులు పిసుక్కుంటూ చెప్పే పరిస్థితిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ పుత్రుని యొక్క జన్మకు ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ చూడండి, దశరథ మహారాజు మమ జ్యేష్ఠ సుత, నువ్వు నా పెద్ద కుమారుడివయ్యా అని అంటున్నాడు. అంటే ఏమిటి, పెద్ద కుమారుడికి ఉండవలసినటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతకు మించినటువంటి లక్షణములన్నీ కూడా నీలో ఉన్నాయి. ఆ పెద్ద కుమారుడు తండ్రిని తరింపజేసేవాడై ఉండాలి. నువ్వు నన్ను తరింపజేయటానికే, నన్ను ఉద్ధరించడానికే నువ్వు నాకు జన్మించావు, నీ వల్ల నేను గొప్పవాడినయ్యాను అని చెప్పి అంటున్నారు. అంతే కదా, మరి దాశరథి అని పిలుస్తున్నాడు అంటే రాముణ్ణి పిలుస్తూ దశరథుని పేరు కూడా తలుస్తున్నారు అంటే రాముడికి జన్మనివ్వటం వల్లే కదా. అందుకనే అంటారు, ఏనాద్య పుమాన్ పితృమాన్
ఏనైవ రాజన్వతి భూరత్య ఏనైవ రాజన్వతి అని అంటూ దశరథుని యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఆదిపురుషుడైనటువంటి వాడు, అందరికీ కూడా సకల లోక పాలకుడైనటువంటి శ్రీమన్నారాయణుడికే తండ్రి అయినటువంటి వాడు దశరథుడు అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే అంతే కదా, మరి దశరథునికి పుత్రుడిగా జన్మించాడు శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా. మరి అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, మమ జ్యేష్ఠ సుత, నువ్వు నా పెద్ద కుమారుడివయ్యా. యహాత్వం పితరం అపాండృత కథం, అటువంటి పెద్ద కుమారుడమైనటువంటి నీవు పితరం తండ్రిని, అపాండృత కథం, అనృతము అంటే అసత్యము అని అర్థం. అపాండృత కథం, అసత్యం అనేది అంటకుండా చేసినటువంటి వాడివి, తండ్రి యొక్క ప్రతిజ్ఞను నెరవేర్చినటువంటి వాడివి. నీ తండ్రి అంటే దశరథ మహారాజు సత్యప్రతిజ్ఞ కలిగినటువంటి వాడు, తాను సత్యవంతుడు దశరథుడు అనేది ఎలా కలుగుతుంది అంటే రామచంద్రమూర్తి వల్లే ఆ పేరు దశరథుడికి వస్తుంది అని అంటున్నాడు. ఏమని? అపాండృత కథం, తండ్రిని సత్యవంతుడిగా చేసినటువంటి వాడివి, తండ్రిని ఏమాత్రము కూడా అసత్య అంటే సత్యము కానిటువంటి ప్రతిజ్ఞ ఏమాత్రము తండ్రిలో లేకుండా చేసినటువంటి వాడివి. కర్తం ఇచ్ఛసి, కోరుకుంటున్నావు, తండ్రి ప్రతిజ్ఞను నెరవేర్చాలి అని కోరుకుంటున్నావు, తండ్రికి ఏమాత్రము కూడా అసత్య దోషం అంటకూడదు అని కోరుకుంటున్నావు. ఏతత్ ఆశ్చర్యతమన్నా, ఇది ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకు అంటే సత్యసంధుడివైనటువంటి నీవు నీ తండ్రిని కూడా సత్యసంధుడిగా చెయ్యాలి అని అనుకుంటున్నావు అంటే ఆశ్చర్యం ఏముంది నాయన. ఈ కార్యాన్ని మరొకరెవరైనా చేస్తే అది ఆశ్చర్యం అవ్వచ్చు, కానీ సత్యస్వరూపుడమైనటువంటి సత్యసంధుడమైనటువంటి నీవు ఈ పని చేస్తున్నావు అంటే ఆశ్చర్యం కాదు, ఇది నీ యొక్క స్వభావమే అని చెప్పి అంటున్నాడు. అందుకనే అన్నారు కదా, సత్యేన లోకాన్ జయతి అని చెప్పి, సత్యముతో లోకములన్నీ జయించినటువంటి నీవు నీ తండ్రిని గెలిపించలేవా? ఇలా తండ్రిని గెలిపించడం కోసమే నీవు వనవాసానికి వెళుతున్నావు, ఇది నీ యొక్క స్వాభావికమైనటువంటి లక్షణము అని అంటూ, భవాన్ వర్ష సహస్రాయ, అయ్యా ఒక్క నిమిషం, ఇలాగా నీవు తండ్రి కోసమని వెళుతున్నావు అంటే దీంట్లో ఆశ్చర్యపడటానికి ఏమి ఉన్నది? ఆశ్చర్యపడవలసినటువంటి అవసరము లేదు. కానీ నువ్వు చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని చూచి అందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇదే మాటని రామచంద్రమూర్తి కూడా అన్నాడు. పట్టాభిషేకం ఆగిపోయి వచ్చినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వారందరూ గొల్లున బాధపడి ఆశ్చర్యపోయి, అమ్మో రాముడు ఇంత ఘనకార్యం చేశాడా అని చెప్పి అనుకున్నప్పుడు ఆ సందర్భంలో అంటాడు, స్వపుత్ర కురుతే పితుర్యదివచ కస్తత్ర భో విస్మయ అని అంటూ, తండ్రి మాట కొడుకు వినడంలో ఆశ్చర్యమేమున్నది? తండ్రి కోసం కొడుకు కష్టపడటంలో ఆశ్చర్యమేమున్నది? ఈ అమాయకులైనటువంటి ప్రజలు నన్ను చూచి తండ్రి కోసం రామచంద్రుడు కష్టపడుతున్నాడు, ఎంత గొప్పవాడు అంటున్నాడు. కానీ తండ్రి కోసం కష్టపడటం అనేది గొప్పతనము కాదు, అది విధి బాధ్యత అని చెప్పి రామచంద్రమూర్తి అంటాడు. మరి అదే మాటను అదే విధంగా ఇక్కడ దశరథుడు కూడా అంటున్నాడు, ఇంతటి ఘనకార్యాలను చేసి ఇంత సత్యసంధుడమైనటువంటి నీవు ఈ విధంగా తండ్రి కోసం చేయటంలో ఆశ్చర్యం ఏమీ లేదు నాయన, ఇది నీ స్వభావమే అంత గొప్పది అని చెబుతూ, తర్వాత ఇంకా అని, కావున ఈనాటి రాత్రికి నీవు ఇక్కడే ఉండాలయ్యా, మా ముచ్చటలన్నీ కూడా నీవు తీర్చాలి, మేము అన్నది ఇది కాదనకూడదు, రాజభోగాలన్నీ కూడా నీవు అనుభవించాలి అని అన్నాడు. అనేటప్పటికీ అధరామస్తథా శ్రుత్వా పితురార్తస్య భాషితం లక్ష్మణేన సహ భ్రాత్ర దీనో వచనమబ్రవీత్. ఆర్తుడైనటువంటి, ఆర్తితోటి బ్రతిమిలాడుతున్నటువంటి వాడైన తండ్రిని చూచి, అధా ఆ తరువాత, రామ రాముడు, తథా ఆర్తస్య మనోవ్యథతోటి కుమారుణ్ణి విడిచిపెట్టలేక, ఈ చివరి క్షణంలో అంటే ఏమిటి, కుమారుడు వనవాసానికి వెళ్ళే ఒక్కరోజైనా సరే ఆ సుఖములను వాటినన్నింటినీ అందించాలి అని చెప్పినటువంటి మాటలను శ్రుత్వా విని, భ్రాత్ర లక్ష్మణేన సహా, తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కూడి ఉన్నవాడైన దీనః వచనం అబ్రవీత్. దుఃఖిస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి దుఃఖిస్తున్నాడు అంటే వనవాసానికి వెళ్ళడానికి దుఃఖించడం లేదు, తన తండ్రి యొక్క దుఃఖాన్ని చూచి
తన తండ్రి తాపత్రయం ఏదో విధంగా కనీసం కొంతసేపు అయినా సరే తన కుమారుడికి సుఖం కలిగించాలి అనే తండ్రి తాపత్రయం ఏదైతే ఉందో అది చూచి లక్ష్మణుడితో కలిసి దుఃఖిస్తున్నటువంటి, అలా ఒకంత ఆనంద బాష్పములు ఒకంత మనస్సులో దుఃఖంతో కూడినటువంటి వాడైన రామచంద్రుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమని? ప్రాప్స్యామి యానద్య గుణాన్ కోమేశ్వస్తాన్ ప్రదాస్యతి అపక్రమణమేవాతః సర్వకామైరహం వృణే. ఇక్కడ ఈ సందర్భంలో చెబుతున్నాడు చూడండి రాముడు. సహజంగా మనలో కొంతమందికి, ముఖ్యంగా యువతలో కొంతమందికి అనిపిస్తుంది, సుఖములు ఏవైతే ఉన్నాయో ఆ సుఖములను అనుభవించేస్తే వాటి మీద కోరిక తీరిపోతుంది, ఆ సుఖాలు అనుభవించిన తర్వాత ఇంకా వాటి మీద కోరిక ఉండదు, కావున వాటి నుంచి బయటపడవచ్చు అనే ఒక రకమైన ఆలోచన ఉంటుంది. కానీ సుఖములు అనుభవిస్తున్న కొద్దీ వాటి మీద విరక్తి అనేది కలగదు, ఇంకా వాటిని అనుభవించాలి అనే కోరిక అనేది పెరుగుతుంది. అందుకనే రాముడు అంటున్నాడు ఈ సందర్భంలో, చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడో. మనందరము తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రాప్స్యామి యానద్య గుణాన్ కోమే శ్వస్తాన్ ప్రదాస్యతి అపక్రమణమేవాతః సర్వకామైరహం వృణే. తండ్రి, సమస్తమైనటువంటి కోరికలతోటి ఈనాడే నన్ను తృప్తిపరచాలి అని చెప్పి నీవు అనుకుంటున్నావు, బాగానే ఉన్నది. నువ్వు ఈరోజు నాకు సమస్తమైనటువంటి సౌకర్యాలు రాజభోగాలు వీటినన్నిటినీ కూడా కల్పిస్తావు. కల్పిస్తే అద్య ఈనాడు యాన్ గుణాన్, ఏవైతే ఉత్తమమైనటువంటి గుణములతో కూడిన సౌకర్యములు వాటినన్నింటినీ కూడా యాన్ ప్రాప్స్యామి, వేటినైతే సుఖభోగములను సౌకర్యములను పొందగలను, తాన్ ఆ సుఖములన్నింటినీ ఆ భోగములన్నింటినీ ఆ సౌకర్యములన్నింటినీ కూడా శ్వః మే కహ ప్రదాస్యతి, రేపటి నుంచి ఎవడిస్తాడయ్యా నాకు? ఈనాటికి సుఖాలు అనుభవించమంటున్నారు, ఈ సుఖములు ఇవాళ అనుభవించాలనుకోండి బానే ఉన్నది, కానీ రేపటి నుంచి ఆ సుఖములను ఆ సౌకర్యములను ఆ భోగాలని నాకు ఇచ్చేవారు ఎవరుంటారు? కాబట్టి అతః అందువలన సర్వకామై, అన్ని కోరికలతో కూడా భోగములన్నిటితో కూడా అపక్రమణం, దూరంగా ఉండటమే, కోరికలకు సుఖాలకి భోగములకి దూరంగా ఉండటమే, అదే అపక్రమణం ఏవ అహం వృణే, దూరంగా ఉండడానికి నేను ఇష్టపడతాను. ఎందుకు అంటే ఈరోజు సుఖపడవచ్చు, ఈరోజు భోగాలను అనుభవించవచ్చు, అప్పుడు ఏమనిపిస్తుంది మనస్సుకి? అబ్బా, ఈ భోగములను విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందా అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు రేపటి నుంచి ఏమనిపిస్తుంది? నేను గనక మా రాజ్యంలో ఉన్నట్లయితే ఈ పాటికి మా నాన్న ఇది చేసుండేవాడు, మా అమ్మ ఈ విధంగా గోరుముద్దలు పెట్టుండేది, హంసధూలిక తలపం మీద పడుకునేవాడిని అని ఈ విధంగా ఇవే గుర్తొస్తూ ఉంటాయి. వీటి మీదే మనసు ఉంటుంది. అప్పుడు వనవాస దీక్ష అనేది సవ్యంగా అంటే నియమబద్ధంగా చేయలేకపోవచ్చు. ఈరోజు సుఖం దొరుకుతుంది కదా, ఈనాడికి సరిపోతుంది అనుకుంటే రేపటి నుంచి ఈ సుఖాలను ఎవరిస్తారు? పైగా అనుభవించేస్తే సుఖముల మీద వ్యామోహం అనేది పోతుంది అనుకుంటే అది పొరపాటు అని అన్నారు. అందుకని అంటారు, నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవ అభివర్ధతే అని అన్నారు. ఎప్పటికైనా సరే అనుభవించిన కొద్దీ వాటి మీద విరక్తి కలుగుతుంది అనుకోవటం పొరపాటు, అనుభవించిన కొద్దీ వాటి మీద ఆసక్తి అనేది పెరుగుతుంది, వాటిని విడువలేనటువంటి స్థితి వస్తుంది అని. అందుకనే ముఖ్యంగా యువత తెలుసుకోవాలి, ఏదైనా ఒక వ్యసనము, అది పీల్చేది కానివ్వండి లేకపోతే తాగేది కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక వ్యసనము స్నేహితులు వాళ్ళు చెబుతూ ఉంటారు, ఏముందిరా ఒక్కసారి రుచి చూసి వదిలేసేయి, ఒకసారి పీల్చి పడేసేయి, ఇక దాని మీద కోరిక పోతుంది కదా అంటారు. కానీ ఒకసారి పీల్చిన తర్వాత ఒకసారి తాగిన తర్వాత దాని మీద వ్యసనం అనేది, దాని మీద ఇష్టం అనేది పోదు, అలా పీల్చిన కొద్దీ తాగిన కొద్దీ దాని మీద ఇష్టం అనేది పెరుగుతుంది. అదే విషయం మనకు ధర్మశాస్త్రాల్లో చెబుతున్నారు. కాబట్టి దేనిని అయితే మన దగ్గరకు రాకూడదు అని అనుకుంటున్నామో దానిని అనుభవించి విడిచిపెట్టడం అనేది కుదరనటువంటి పని. కావున ఏం చేయాలి? దానిని అసలు దగ్గరకే రానియకపోవటం అనేది ఉత్తముల యొక్క లక్షణము అని అన్నారు. అంతేగాని ఒకసారి ఆస్వాదించి వదిలేస్తే సరిపోతుంది కదా అంటే ఒకసారి ఆస్వాదించిన తర్వాత వదిలిపెట్టడం అనేది అసాధ్యమవుతుంది. దానికి ఉదాహరణ కూడా చెబుతున్నాడు. ఏమని? అగ్ని మండుతూ ఉందనుకోండి, దాంట్లో ఇక నెయ్యి వేస్తూ ఉంటే
నెయ్యి వేసిన కొద్దీ కొంతకాలం మండిన తర్వాత అగ్ని ఆరిపోతుందా అంటే, నెయ్యి వేసిన కొద్దీ అగ్ని ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది తప్ప, అయ్యో వీడు ఇంతకాలం నుంచి నెయ్యి వేస్తున్నాడే కాస్త ఉపశమిద్దాము అని చెప్పి అగ్ని అనుకోదు. కోరికలు కూడా అంతే. తీర్చుకుంటున్న కొద్దీ కూడా కోరికలు పెరుగుతూనే ఉంటాయి తప్ప, తీర్చుకుంటే కోరికలు తీరిపోతాయి అనుకుంటే అది పొరపాటు. కోరికల దగ్గరికి వెళ్లకుండా ఉండటము, ఏవైతే దుర్వ్యసనములు అని చెప్పి పెద్దలు చెబుతున్నారో వాటి దగ్గరకు అసలు వెళ్లకుండా ఉండటము, వాటిని మన దరి చేరకుండా ఉంచటం అనేది ఉత్తముల యొక్క, బుద్ధిమంతుల యొక్క లక్షణము. అంతేగాని ఒకసారి ఆస్వాదించి విడిచిపెట్టేద్దాము అంటే అంటుకున్నటువంటి జిడ్డు ఎప్పటికీ విడిచిపెట్టదు. కావున ఇక్కడ రామచంద్రుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు సుఖములన్నింటినీ కల్పిస్తావు నా తండ్రి, కానీ రేపటి నుంచి ఆ సుఖములను ఎవరు ఇస్తారు? కావున ఇటువంటి సుఖములకు దూరంగా ఉండటమే, మనస్సుని గట్టి చేసుకోవటమే, మనస్సుని అదుపు చేసుకోవటమే సరి అయినటువంటి మార్గము అని చెప్పి నేను భావిస్తున్నాను అని అన్నారు. అందుకే కదా మన పెద్దలు అంటారు, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని. ఒక్కసారి బురదలో కాలు పెట్టి కడుక్కుంటాను అంటే అసలు బురదలో కాలు పెట్టడం ఎందుకు, తర్వాత కడుక్కోవటం ఎందుకు? కావున బురద అని తెలిసిన తర్వాత దానికి దూరంగా ఉండటము, పక్క నుంచి వెళ్ళిపోవటమే బుద్ధిమంతుల లక్షణం. కానీ బురద తొక్కి నేను కాళ్ళు కడుక్కుంటాను, ఒక్కసారి ఆస్వాదించి విడిచిపెడతాను అంటే అది కుదరనటువంటి పని అన్నమాట. అందుకనే ఇక్కడ రాముడు కూడా మనందరికీ బోధిస్తున్నటువంటిది, సుఖములు అనుభవిస్తే వాటి మీద తృప్తి అనేది తీరదు. కావున వేటినైతే వద్దు అనుకుంటున్నామో వాటిని దూరంగా ఉంచటమే వివేకవంతుల యొక్క లక్షణము అని చెబుతున్నాడు. అందుకనే అపక్రమణమేవా, వాటికి రాజభోగములకు దూరముగా ఉండటమే. అహం వృణే, నేను కోరుకుంటాను, నేను ఇష్టపడుతున్నాను, అలాగే నేను చేస్తాను. కావున తండ్రి, మీరు నాకేదో సౌకర్యాలు కలిగిస్తాను, సుఖభోగములను ఈరోజు కలిగిస్తాను, వాటినన్నింటినీ అనుభవించవయ్యా రామచంద్ర అంటే వాటిని అనుభవించేటటువంటి ఇచ్ఛ నాకు లేదు. నా ధర్మం ఏదైతే ఉందో దాని మీదే దృష్టి పెట్టాలి అంటే ఇటువంటి సుఖములన్నిటికీ కూడా నేను దూరంగా ఉండవలసినదే అని అన్నాడు. అని ఇయం సరాష్ట్రా సజన ధనధాన్య సమాకుల మయాణి సృష్ట వసుధ భరతాయ ప్రదీయతాం. ఇది రాముడి యొక్క లక్షణం. సస్యశ్యామలమైనటువంటి, ఉత్తములైనటువంటి ప్రజలు కలిగినటువంటిదైన ఈ రాజ్యాన్ని భరతుడే పాలించుగాక, దీని మీద నాకేమాత్రము ఆశ లేదు. అందుకనే రాముడు అంటాడు కదా, భరతో వా భవేద్రాజ వయం వా నను తత్సమం అని. భరతుడు రాజైనా నేను రాజైనా సరే ఇద్దరము కూడా ఒక తండ్రి బిడ్డలమే. కావున ఇందులో భేదమేమీ లేదు. అదే గుణం, నాలో ఏ గుణములు ఉన్నాయి అని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఆ గుణములన్నీ కూడా కలిగినటువంటి వాడు భరతుడు. కావున నా సోదరుడైనటువంటి భరతుడు రాజ్యాన్ని పరిపాలించినా నేను రాజ్యాన్ని పరిపాలించినా ఇందులో భేదమున్నది అని నేను అనుకోవటం లేదు, భేదమేమీ లేదు అని అన్నాడు. అందుకనే ఇక్కడ కూడా దశరథుడితో ఏమంటున్నాడు, సరాష్ట్ర, అనేకమైనటువంటి రాష్ట్రములతో రాజ్యములతో కూడినటువంటి, సజన, ఉత్తమమైనటువంటి ప్రజలతో కూడిన, జనులతో కూడినటువంటిది, ధనధాన్య సమాకుల, చక్కటి ధనధాన్యములు మొదలైనటువంటి సంపదలతో కూడి ఉన్నటువంటి, నిండి ఉన్నటువంటిదైన మయా నిసృష్ట, నేను విడిచిపెట్టిందంటే ఏమిటి, నేను రాజు రాకుండా ఉన్నటువంటిది, నాకు దక్కనటువంటిది అయినా ఇయం వసుధ, ఈ భూమండలం అంటే నేను మనస్ఫూర్తిగా విడిచిపెట్టినటువంటిది. అంటే నాకు దక్కలేదు అంటే ఇక దక్కదు కదా ఏం చేద్దామనే ఉద్దేశం కాదు. నేను మనస్ఫూర్తిగా విడిచిపెట్టినటువంటిది, వద్దు అనుకున్నదైనటువంటి వసుధ, ఈ రాజ్యము భరతాయ ప్రదీయతాం, భరతునికి ఆనందంగా ఇవ్వండి తండ్రి. ఈ రాజభోగాలు ఇవన్నీ కూడా నేను కోల్పోయాను అనే భావన నాకు లేదు. పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి ఈ రాజ్యాన్ని నేను విడిచిపెడుతున్నాను. కావున మీరు కూడా ఆనందంగా భరతునికే ఈ రాజ్యాన్ని కట్టబెట్టండి. అంతే తప్ప ఈ ఒక్కరోజైనా సరే ఈ రాజభోగాలని వీటిని అనుభవించరామా అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడద్దు తండ్రి. ఈ సుఖములను వీటిని నేను కోరుకోవటం లేదు. అయినప్పటికీ కూడా ఒకరోజు అనుభవించేస్తే సుఖముల మీద తృప్తి కలుగుతుంది అని మీరు ఏదైతే అన్నారో అది జరగనటువంటి పని. కావున వీటికి దూరంగా ఉండటమే ధర్మము అని చెప్పి నేను అనుకుంటున్నాను అని రామచంద్రమూర్తి అంటూ, మరి ఆనాడే అప్పుడే వనవాసానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు.
మరి దశరథుడు ఏం మాట్లాడారు, ఆ తర్వాత కౌసల్య సుమిత్రలు చెప్పినటువంటి మాటలు, ఇందులో ఉన్నటువంటి విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అద్యత్విదానీం రజనీ అద్యత్విదానీం రజనీ పుత్రమాగచ్చ సర్వథా పుత్రమాగచ్చ సర్వదా ఏకాహ దర్శనేనాపి ఏకాహ దర్శనేనాపి సాధు తావచ్చరామ్యహం సాధుకావర్చరామ్యహం మాతరం మాంచ సంపశ్యన్ మాతరం మాం చ సంపశ్యన్ వసే మామద్య శర్వరీ వసే మామద్య శర్వరీ తర్పితః సర్వకామైస్త్వం తర్పితః సర్వకామేష్వం స్వః కాలే సాధయిష్యసి స్వకాలే సాధయిష్యసి దుష్కరం క్రియతే పుత్ర దుష్కరం క్రియతే పుత్ర సర్వథా రాఘవత్వయా సర్వదా రాఘవత్వయా మత్ప్రియార్థం ప్రియాంస్త్యక్త్వా మత్ప్రియార్థం ప్రియాస్త్యక్త్వా యద్యాసి విజనం వనం యద్యాసి విజనం వనం నచైతన్మే ప్రియం పుత్ర నచేతన్మే ప్రియం పుత్ర శపే సత్యేన రాఘవ శపే సత్యేన రాఘవ ఛన్నయా చలితస్త్వస్మి ఛన్నయా చలితస్త్వస్మి స్త్రియా ఛన్నాగ్నికల్పయా స్త్రియా ఛన్నాగ్నికల్పయా వంచనాయా తు లబ్ధా మే వంచనాయా లబ్ధామే తాన్ త్వం నిస్తర్తుమిచ్ఛసి తాన్ త్వం నిర్తస్తుమిచ్ఛసి అనయా వృత్తసాదిన్యా అనయా వృత్తసాదిన్యా కైకేయ్యాభిప్రచోదితః కైకేయ్యాభిప్రచోదితః నచైతదాశ్చర్యతమం నచైతదాశ్చర్యతమం యత్వం జ్యేష్ఠः సుతో మమ యత్వం జ్యేష్ఠः సుతో మమ అపానృత కథం పుత్ర అపానృతకథం పుత్ర పితరం కర్తుమిచ్ఛసి పితరం కర్తుమిచ్ఛసి అధరామస్తథా శ్రుత్వా అధరామస్తథా శ్రుత్వా పితురార్తస్య భాషితం పితురార్తస్య భాషితం లక్ష్మణేన సహ భ్రాత్రా లక్ష్మణేన సహ భ్రాత్రా దీనో వచనమబ్రవీత్ దీనో వచనమబ్రవీత్ ప్రాప్స్యామి యానద్య గుణాన్ ప్రాప్స్యామి యానద్య గుణాన్ కో మే స్వస్తాన్ ప్రదాస్యతి కో మే స్వస్తాన్ ప్రదాస్యతి అపక్రమేణ మేవాతః అపక్రమణమేవాతః 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 సర్వకామైరహం వృణే సర్వకామైరహం వృణే ఇయం సరాష్ట్రా సజనా ఇయం సరాష్ట్రా సజనా ధనధాన్య సమాకులా ధనధాన్య సమాకులా మయా విసృష్టా వసుధా మయా విసృష్టా వసుధా భరతాయ ప్రదీయతా ఫలతాయ ప్రదీయతాం ఇతి ఇది శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టశ్లోకాః అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుని ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం
భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి చేతిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలోకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్ర సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైనికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.